ఏం వినిపిస్తుందంటే నిఘా వర్గాలు హెచ్చరించిన అలర్ట్ కాలేదన్న ఒక ఇది కూడా వినబడుతున్నది. భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్ర దాడి జరిగిందంటున్న విశ్వసనీయ వర్గాలు. సైనిక దుస్తుల్లో వచ్చి 70 రౌండ్ల కాల్పులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. పహల్గాంలో ఉగ్ర దాడి జరగబోతోందనే సమాచారం మన నిఘా వర్గాలకు కొద్ది రోజుల క్రితమే తెలిసిందా? ఒక టెర్రర్ గ్రూప్ స్థానికేతరులపైన అంటే కాశ్మీర్కి వచ్చే పర్యాటకులపైన దాడికి ప్రణాళికలు రచిస్తోంది అంటూ నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయా? ఇంటెలిజెన్స్ వర్గాలు. అయినా భద్రతా సంస్థలు పట్టించుకోకపోవడం వల్లే ఇంతమంది చనిపోయారా అంటే విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయట. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన ఒక ఉగ్రవాది ఈ దాడికి సంబంధించి సూచనప్రాయ వ్యాఖ్యలు చేశాడని, తమ సమాచారాన్ని అందించిన భద్రతా దళాలు వాటిని పట్టించుకోలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడికి వ్యూహరచన మొత్తం పీఓకే, పాకిస్తాన్కు చెందిన అంతర్జాతీయ హ్యాండర్లు చేశారని, దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు రియల్ టైంలో ఎప్పుడేం చేయాలో ఆదేశాలు ఇచ్చారని, ఏ ప్రాంతాల్లో భద్రతా దళాల సంఖ్య తక్కువగా, పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో సమగ్ర సమాచారం అందించారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులకు ఆయుధాల వినియోగంలో సమగ్ర శిక్షణ ఇచ్చారని తెలిపాయి. వారి హెల్మెట్లపైన కెమెరాలున్నాయని, దాడి ఘటనను చిత్రీకరించి సూత్రధారులకు పంపేందుకే వాటిని వినియోగించారని పేర్కొన్నాయి. అయితే పహల్గాంలో ఉగ్ర దాడి విషయంలో భద్రతా సంస్థల వైఫల్యం నిజమే కానీ పూర్తిగా విఫలమయ్యామని చెప్పలేమని కర్ణాటకకు చెందిన రక్షణ రంగ వ్యవహారాల విశ్లేషకుడు గిరీష్ లింగన్న అభిప్రాయపడ్డారు. దాడికి ముందు ఆ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించిన విషయం, వారి అనుమానాస్పద కదలికల గురించి నిఘా వర్గాలకు సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోందని, కానీ ఏ సమయంలో దాడి జరగబోతోంది, ఏ స్థాయిలో జరగబోతోందనే అంశంపైన పూర్తి సమాచారం లేనందునే భద్రతా దళాలు సరిగ్గా స్పందించలేకపోయాయని వివరించారు. దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు వేగంగా స్పందించాయి. మన దళాల సన్నద్ధత సామర్థ్యాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. సో ఇట్లా వాళ్ళు వచ్చింది కూడా అచ్చం సైనికుల్లాగా తయారై వచ్చిరనమాట. కాశ్మీర్లో దాదాపు 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారట. అత్యధికంగా ఇందులో లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు ఉన్నారట, వాళ్ళే 35 మంది, అండ్ జైషే ఉగ్రవాదులు 18 మంది ఉన్నారట. ఇప్పుడు వాళ్ళంతా జమ్మూ కాశ్మీర్లోనే తలదాచుకున్నారు. పాపం ఇక్కడ చూడండి, ఉగ్ర దాడికి కొద్దిసేపటి ముందు వినయ్ నర్వాల్, హిమాన్షి దంపతులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న వీడియోలోని దృశ్యం ఎంత ఘోరం చూడండి. కండ్ల ముందే భర్తను చంపేసిరు. వాళ్ళ పెళ్ళై వారమో 10 రోజులు అవుతుంది అంతే.